పర్సనల్ లోన్ అనేది ఒక చెడ్డ అప్పు అని అనుకుంటాం కదా, కానీ అదొక మంచి అప్పు. మంచి అప్పు అంటే హోమ్ లోన్ తీసుకొని మీరు ఇల్లు కట్టుకోవడం. కానీ హోమ్ లోన్ అనేది మంచి అప్పు కాదు, అదొక చెడ్డ అప్పు. మీకు వచ్చే జీతంలో 40% కంటే ఎక్కువగా ఈఎంఐ కడుతున్నట్లయితే అది ఎటువంటి లోన్ అయినా కూడా బ్యాడ్ లోన్ కిందకే వస్తుంది. అప్పు చేయడం ద్వారా వచ్చే డబ్బులు ఇంతవరకు ఎవరు ప్రింట్ చేయలేదు, సృష్టించలేదు. మీరే కొత్తగా ప్రింట్ చేయబోతున్నారు, మీరే ఆ డబ్బుల్ని సృష్టించబోతున్నారు. దేశ జీడిపికి మీరు 50 లక్షల రూపాయలు కొత్తగా జోడించబోతున్నారు. ఈ అప్పులన్నిటి పక్కన పెడితే మీ జీవితాన్ని మార్చే ఇంకో 2 రకాల అప్పుల గురించి తెలుసుకోవాలి. మీరు కొంచెం స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే గనక మ్యూచువల్ ఫండ్స్ లో మీరు డబుల్ రిటర్న్ సంపాదించవచ్చు. మీరు హోమ్ లోన్ ముందుగా క్లోజ్ చేస్తున్నట్లయితే అదొక బ్యాడ్ లోన్ కింద లెక్క. ఇలా మీరు తెలియక ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకున్నట్లయితే అవి ఎంత మంచి అప్పులు అయినప్పటికీ వాటిని చెడ్డ అప్పులు అని చెప్పవచ్చు. సెప్టెంబర్ నెల అనగానే మనకు మొదట గుర్తుకొచ్చేది కొత్త ఐఫోన్ రిలీజ్ అయ్యే నెల అని. ఐఫోన్ 16 ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది. అమెరికాలో దాని ధర $1375 ఉంటే ఇండియాలో అయితే ఐఫోన్ ప్రో వర్షన్ $140,000 వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఈ సందర్భంలో మీకు ఒక చిన్న లెక్క చూపిస్తాను. అమెరికాలో సంవత్సరానికి యావరేజ్ శాలరీ ఎంత ఉంటుందంటే $60,000, అంటే నెలకు వచ్చేసరికి $5,000. అందులో ఖర్చులు 60%, అంటే $3,000 పోతే అతడు సేవ్ చేసేది నెలకు దాదాపు $2,000. ఐఫోన్ కాస్ట్ అక్కడ $1,375 ఉంది. అంటే అతడు ఐఫోన్ కోసం పెట్టిన ఖర్చు రికవర్ చేసుకోవాలంటే అతడి శాలరీని బట్టి 21 రోజులు కష్టపడాల్సి ఉంటుంది. అదే ఇండియా విషయానికి వచ్చేసరికి ఒక వ్యక్తి యొక్క యావరేజ్ శాలరీ సంవత్సరానికి 6 లక్షలుగా ఉంటుంది. అంటే నెలకు వచ్చే శాలరీ $50,000. అందులో 60% ఖర్చులకు పోతే అంటే $30,000 తీసేస్తే అతడికి నెలకు మిగిలేవి $20,000. ఇండియాలో ఐఫోన్ ప్రో కాస్ట్ ఏమో మినిమం $145,000 వరకు ఉండొచ్చు అని చెప్తున్నారు. అంటే అతడు ఐఫోన్ కోసం పెట్టిన ఖర్చు రికవర్ చేసుకోవాలంటే అతడి శాలరీని బట్టి 218 రోజులు కష్టపడాల్సి ఉంటుంది. అంటే కనీసం 7 నుండి 8 నెలలు కష్టపడాలి. అందుకే ఇండియాలో 100కు 70 ఐఫోన్లు ఈఎంఐల ద్వారా కొంటున్నవే. అంటే అప్పు చేసి మరి ఐఫోన్ లాంటి వస్తువులు కొంటున్నారు అనమాట. అప్పు చేసి ఐఫోన్ కొనే 100 మందిలో కేవలం 5 మంది మాత్రమే స్ట్రాటజికల్ గా ప్రొడక్టివ్ గా ఉపయోగించాలని కొంటున్నారు. మిగతా 95 మంది ఎందుకు కొంటున్నారో వాళ్ళకే తెలియదు. ఇలాంటి అప్పుల్ని మనం చెడ్డ అప్పులు అంటారని ఇంతకుముందు చాలా వీడియోలో చెప్పుకున్నాం. కానీ ఈ వీడియోలో మనం అప్పుల గురించి చాలా డీటెయిల్డ్ గా తెలుసుకోబోతున్నాం. అప్పులు 3 రకాలు: మంచి అప్పులు, చెడ్డ అప్పులు, జీరో అప్పులు. ముందుగా మనం జీరో అప్పుల గురించి మాట్లాడుకుంటే అప్పు అప్పుడే విరోధం, అప్పు చేసి పప్పుకుడు, అంగట్లో అరువు, తల మీద బరువు, అప్పు నిప్పు లాంటిది, అప్పు లేనివాడు అధిక బరుడు. ఇలాంటి తెలుగు సామెతలన్నీ ఫాలో అవుతూ ఎటువంటి అప్పు లేకుండా హాయిగా ఆనందంగా ప్రశాంతంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు, కోరుకోవాలి కూడా. కానీ మీరు ఇక్కడ ఒక్క విషయం తెలుసుకోవాలి. అదేంటి అంటే డబ్బుల్ని ప్రింట్ చేయాలన్నా లేదా డబ్బుల్ని సృష్టించాలన్నా 2 రకాలుగా చేయవచ్చు. ఒకటి కష్టపడి డబ్బులు సంపాదించడం, 2 అప్పు చేయడం. కష్టపడి సంపాదించడం కాసేపు పక్కన పెట్టండి. అప్పు చేసి డబ్బులు ప్రింట్ చేయడం ఏంటి? ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు 50 లక్షల విలువ చేసే ఒక ఇల్లు కొనాలని అనుకుంటున్నారు. మీ దగ్గర మొత్తం డబ్బు ఉంది, ఆ డబ్బుతో ఇల్లు కొంటారు. మీ అప్పు 0 కాబట్టి మీరు చాలా ప్రశాంతంగా ఉంటారు. కానీ మీరు అదే 50 లక్షలు మ్యూచువల్ ఫండ్ లోనో లేకపోతే ETF లోనే ఇన్వెస్ట్ చేశారు. ఇలా చేయడం వల్ల మీకు సంవత్సరానికి మినిమం 12 నుండి 15% దాకా రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక ఇల్లేమో 50 లక్షల హోమ్ లోన్ తీసుకొని కొన్నారు, సంవత్సరానికి 9% వడ్డీకి. అంటే మీకు అప్పు చేయడం ద్వారా వచ్చే డబ్బులు ఇంతవరకు ఎవరు ప్రింట్ చేయలేదు, సృష్టించలేదు. మీరే కొత్తగా ప్రింట్ చేయబోతున్నారు, మీరే ఆ డబ్బుల్ని సృష్టించబోతున్నారు. దేశ జీడిపికి మీరు 50 లక్షల రూపాయలు కొత్తగా జోడించబోతున్నారు. ధనవంతులు ఎల్లప్పుడూ చేసే పని ఇదే, కొత్తగా డబ్బులు ప్రింట్ చేసుకోవడం. అమెరికా లాంటి దేశాలు అప్పుల ఊబిలో కూరుకుపోయాయి అని మనకు వార్తలు వస్తుంటాయి. కానీ వాటితోనే ఆ దేశం అంత డెవలప్ అయిందని చాలా మందికి తెలియదు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ చెరొక 7 లక్షల కోట్ల అప్పు ఉంది కదా, ఇది కూడా అదే కేటగిరీలోకి వస్తుందా అని. ఈ అప్పులు చేసింది కొత్తగా డబ్బులు సృష్టించడానికి కాదు, ఉన్న డబ్బుల్ని వేరే వాళ్ళకి పంచిపెట్టడానికి చేసిన అప్పులు ఇవి. ఇంకొక వైపు కేంద్ర ప్రభుత్వం విపరీతంగా అప్పులు చేస్తూ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటివి డెవలప్ చేయడానికి. వీటితో డబ్బులు సృష్టించవచ్చు అని చాలా మందికి తెలియదు. ఇదంతా విన్న తర్వాత ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, జీరో అప్పు అంటే మీరు మీ సొంత డబ్బులతో ఇల్లు కట్టుకోవడం, మంచి అప్పు అంటే హోమ్ లోన్ తీసుకొని మీరు ఇల్లు కట్టుకోవడం. కానీ
హోమ్ లోన్ అనేది మంచి అప్పు కాదు, అదొక చెడ్డ అప్పు. ఎవరికి అంటే పెళ్లి చేసుకోవడానికి ఒక వయసు ఉన్నట్టుగానే ఇల్లు కట్టుకోవడానికి కూడా ఒక వయసు ఉంటుంది. మీరు ఉద్యోగంలో జాయిన్ అయిన మొదట్లోనే హోమ్ లోన్ కనుక తీసుకున్నట్లయితే అదొక చెడ్డ అప్పు అని చెప్పవచ్చు. కానీ మీరు 10-15 సంవత్సరాలు జాబ్ చేసి క్రమం తప్పకుండా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ మంచి కార్పస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత కనుక మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నట్లయితే అదొక మంచి లోన్ అని చెప్పవచ్చు. పర్సనల్ లోన్ అనేది ఒక చెడ్డ అప్పు అని అనుకుంటాం కదా, కానీ అదొక మంచి అప్పు కొంతమందికి. ఎవరికి అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి, ఇంకా కార్పొరేట్ ఎంప్లాయీస్ కి. ఎందుకంటే సంవత్సరానికి 10% వడ్డీకి పర్సనల్ లోన్ తీసుకొని బయట నెలకు ₹2 వడ్డీకి తిప్పేవారు నాకు చాలా మంది తెలుసు. మళ్ళీ మనం హోమ్ లోన్ దగ్గరికి వెళ్తే నా సబ్స్క్రైబర్ ఒక ఆయన హోమ్ లోన్ తీసుకున్నాడు 11% వడ్డీకి. ఎందుకంత ఇంట్రెస్ట్ రేట్ అంటే వారి ఫ్రెండ్ ఆ ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడట. ఇప్పుడున్న వడ్డీ రేట్ల ప్రకారం హోమ్ లోన్లపై సంవత్సరానికి 8.5 నుండి 9% వడ్డీ మాత్రమే నడుస్తుంది. ఇలా మీరు తెలియక ఎక్కువ వడ్డీకి అప్పులు తీసుకున్నట్లయితే అవి ఎంత మంచి అప్పులు అయినప్పటికీ వాటిని చెడ్డ అప్పులు అని చెప్పవచ్చు. మీరు పర్సనల్ లోన్, కార్ లోన్, హోమ్ లోన్, మార్టిగేజ్ లోన్ ఇలా ఏదైనా లోన్ తీసుకునేటప్పుడు మీకు చెప్పే ఇంట్రెస్ట్ రేట్లు ఎక్కువ తక్కువ అనేది మీకు ఎలా తెలుస్తుంది? వాటిని కంపేర్ చేస్తేనే గానీ మీకు తెలియదు. ఆ పని మీకు చేసి పెడుతుంది పైసా బజార్. పైసా బజార్ అనేది చాలా సులభంగా ఎవరైనా లోన్ల గురించి తెలుసుకోదగిన ఒక మంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ అని చెప్పుకోవచ్చు. ఇందులో మీరు 30కి పైగా ఉండే బ్యాంకులు ఇంకా NBFCలు ఆఫర్ చేసే రకరకాల లోన్లను కంపేర్ చేసుకోవచ్చు. ఇందులో లిస్ట్ అయిన ప్రతి ఒక్క బ్యాంక్ గానీ సంస్థ గానీ RBI చేత రెగ్యులేట్ చేయబడినే మాత్రమే ఉంటాయి. కాబట్టి వాటి క్రెడిబిలిటీ విషయంలో ఎటువంటి ఢోకా అనేది ఉండదు. పైసా బజార్ ఎలాగో ఉంది కాబట్టి ఇక మీదట మీరు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదు. చాలా సులభంగా రకరకాల అప్పుల గురించి, వాటి వడ్డీ రేట్ల గురించి, ఇంకా ఇతర ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ గురించి మీకు మీరే కంపేర్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్రొడక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అప్లై కూడా చేసుకోవచ్చు. మొత్తానికి పర్సనల్ ఫైనాన్స్ ను చాలా సులభంగా, ట్రాన్స్పరెంట్ గా, కన్వీనియంట్ గా మీకు అందించడమే పైసా బజార్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో ఉన్న లింక్ ను క్లిక్ చేసి మీరు కూడా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోండి. ఎక్కువ వడ్డీ రేటు ఉన్న లోన్లు చెడ్డ అప్పులు అయితే మీరు ఎక్కువ EMI కట్టే లోన్లు కూడా చెడ్డ అప్పుల కిందికి వస్తాయి. డీటెయిల్ గా చెప్పాలంటే మీకు వచ్చే జీతంలో 40% కంటే ఎక్కువగా EMI కడుతున్నట్లయితే అది ఎటువంటి లోన్ అయినా కూడా బ్యాడ్ లోన్ కిందకే వస్తుంది. ఉదాహరణకు మీకు 50,000 జీతం ఉంది, కానీ మీరు హోమ్ లోన్ కోసం 40,000 EMI కడుతున్నట్లయితే అది మీకు బ్యాడ్ లోన్ కింద లెక్క. ఇంకొకటి ఏంటంటే మీరు హోమ్ లోన్ ముందుగా క్లోజ్ చేస్తున్నట్లయితే అదొక బ్యాడ్ లోన్ కింద లెక్క. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ఏకైక చీపెస్ట్ లోన్ ఏంటంటే అది హోమ్ లోన్ మాత్రమే. అందుకని దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ క్లోజ్ చేయకండి. ఇంతకుముందు మనం కొన్ని వీడియోలో హోమ్ లోన్ తీసుకోకుండానే మ్యూచువల్ ఫండ్స్ లో SIP చేసి ఇల్లు కొనుక్కోవడం ఎలా అనేది తెలుసుకున్నాం కదా. మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు SIP చేసిన తర్వాత మీరు అనుకున్న అమౌంట్ మీకు వచ్చే పరిస్థితి ఉన్నా కూడా కంపౌండింగ్ బెనిఫిట్ మిస్ కాకుండా ఉండాలంటే మీరు మీ SIPలను కంటిన్యూ చేసుకుంటూ పోండి. ఇంటి కోసం మాత్రం హోమ్ లోన్ తీసుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక బ్యాకప్ అనేది ఉంది కాబట్టి. చాలా మందికి తెలియని ఇంకొక విషయం ఏంటంటే షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, ETF ఇవన్నీ తాకట్టు పెట్టి కూడా లోన్ తీసుకోవచ్చు మీకు డబ్బు అవసరమైనప్పుడు. దానివల్ల మీకు 2 లాభాలు. ఒకటి కంపౌండింగ్ బెనిఫిట్ ఉంటుంది, అలాగే లోన్లపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది పడదు. మీరు కొంచెం స్మార్ట్ ఇన్వెస్టర్ అయితే గనక మ్యూచువల్ ఫండ్స్ లో మీరు డబుల్ రిటర్న్ సంపాదించవచ్చు. అది ఎలా అంటే నా ఫ్రెండ్ ఒకటికి మ్యూచువల్ ఫండ్స్ పోర్ట్ఫోలియో 45 లక్షల రూపాయలు ఉంది. దాన్ని ప్లెడ్జ్ చేసి అంటే తాకట్టు పెట్టి 30 లక్షల రూపాయలు డిమాట్ అకౌంట్ లో ఉంచుకుంటాడు. దాంతో రోజు ETF లో ట్రేడింగ్ చేస్తాడు. నెలకు 2 నుండి 3% రిటర్న్ సంపాదిస్తాడు. అంటే ఇక్కడ 2 రకాలుగా రిటర్న్స్ వస్తున్నాయి అన్నమాట. ఇది ఎలా చేస్తున్నాడో మనం తర్వాత వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇక ఎక్కువ మంది తీసుకునే లోన్లు దేనికోసం అంటే కేవలం చూపించుకోవడానికి మాత్రమే, అంటే షో ఆఫ్ కోసం. అవసరం లేకపోయినా SUV కారు కొంటారు, దాన్ని ఎప్పుడు పార్కింగ్ లోనే పెడతారు. ఏదో సండే రోజు ఊరికి పోయినప్పుడు తప్ప దాన్ని బయటకు తీయరు. వారి పోర్ట్ఫోలియో వాళ్ళు కనీసం 10 లక్షలు కూడా ఉండదు, కానీ 15 లక్షల కారు కొంటారు. కార్ లోన్ ఆఫర్ ఉంది కాబట్టి. ఇలాంటిదే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే నాకు తెలిసిన ఒక వ్యక్తి కిరాయి ఇంట్లో ఉంటాడు. ఆ ఇంట్లో హాల్ సైజు 10x10 ఉంటుంది. పోయిన సంవత్సరం బిగ్ బిలియన్ డేస్ లో 50 ఇంచ్ స్మార్ట్ టీవీ కొన్నాడు. నో కాస్ట్ EMI ఉంది కదా అని. టీవీ కొనకూడదు అని కాదు, ఇక్కడ మీకు సౌకర్యంగా ఉండేది మాత్రమే కొనాలి, అంతేగాని షో ఆఫ్ కోసం కొనకూడదు. ఈ అప్పులన్నిటి పక్కన పెడితే మీ జీవితాన్ని మార్చే ఇంకో 2 రకాల అప్పుల గురించి తెలుసుకోవాలి. అవేంటంటే ఒకటి ఎడ్యుకేషన్ లేదా స్టూడెంట్ లోన్స్. మీరు గానీ మీ పిల్లలు గానీ IIM, IIT లాంటి ఇన్స్టిట్యూట్స్ లో చదువుకోవాలన్నా, మీరు ఆల్రెడీ ఒక బీటెక్ చేసి ఉండి మీరు మీ
మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవడం కోసం MBA లాంటి ప్రోగ్రామ్స్ చదవాలన్నా మీకు ఉపయోగపడేవి ఈ ఎడ్యుకేషన్ లోన్స్. ఎంతో మంది పేద మధ్యతరగతి విద్యార్థులకు ఒక గొప్ప లైఫ్ నిచ్చినవి ఈ లోన్స్ అని చెప్పవచ్చు. ఇక రెండవది బిజినెస్ లోన్స్. ఇందులో వ్యాపారానికి కావాల్సిన పెట్టుబడి పెట్టలేక తీసుకునే లోన్స్ తక్కువగా ఉంటాయి. ఆల్రెడీ డబ్బున్నా కూడా తీసుకునే లోన్స్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే అప్పులపై ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. ఇంకోటి ఏంటంటే వారి దగ్గర ఉన్న డబ్బును వారు వేరు ఇన్వెస్ట్మెంట్స్ లో పెడతారు. ఇలా మనం చెప్పుకుంటూ పోతే అప్పుల గురించి ఎంతైనా మాట్లాడుకోవచ్చు. స్థూలంగా చెప్పాలంటే మీరు అసెట్స్ కోసం అప్పు చేస్తే అవి మంచి అప్పులు, లయబిలిటీ కోసం కనుక అప్పు చేస్తే అవి చెడ్డ అప్పులు అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మీరు రకరకాల లోన్స్ వాటి వడ్డీ రేట్లు కంపేర్ చేసుకోవడం కోసం వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో ఇంకా పిన్నుడ్ కామెంట్స్ లో పైసా బజార్ లింక్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరు అది ఉపయోగించుకోవచ్చు.